టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సౌకర్యాలు ఎంతగా పెరుగుతున్నాయో అదే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని సోషల్ మీడియా వేదికగా సాగుతున్నటువంటి అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. ఇంటర్నెట్ వేదికగా ఒక వ్యక్తిని మానసిక వేదనకు గురిచేస్తూ వారి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డున పడేసే ఆన్లైన్ వేధింపుల గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఆన్లైన్ వేధింపులు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాం. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచంలా మారిపోయింది. ఇక్కడ మనకు తెలియకుండానే రకరకాల వేధింపులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇందులో మొదటిది సైబర్ బుల్లియింగ్. ఎవరినైనా టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా అసభ్యకర కామెంట్స్ చేయడం, మీమ్స్ ద్వారా కించపరచడం దీని కిందకే వస్తుంది. అలాగే చాలా మంది సరదాగా మొదలుపెట్టే ట్రోలింగ్ కాలక్రమేణా వ్యక్తిగత దూషణలకు కూడా దారితీసి ఎదుటివారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే డాక్సింగ్ మరీ ప్రమాదకరం. మీ అనుమతి లేకుండానే మీ ఫోన్ నెంబర్లు, అడ్రస్, ఫోటోలను ఇంటర్నెట్లో లీక్ చేయడం ద్వారా వేధింపులకు పాల్పడుతూనే ఉంటారు. మరోవైపు సైబర్ స్టాకింగ్ పేరుతో కొందరు వ్యక్తులు నిరంతరం ఆన్లైన్లో మీపై నిఘా పెడుతుంటారు. ఇక పదే పదే మెసేజ్లు పంపడం, అకౌంట్స్ హ్యాక్ చేయడానికి ప్రయత్నించడం వంటివి చేస్తూనే ఉంటారు. ఇక మహిళల విషయంలో లైంగిక వేధింపులు మరీ ఎక్కువగా ఉన్నాయి. మార్నింగ్ ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్తో బెదిరింపులకు దిగడం వంటివి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాగే మీ పేరుతో, ఫోటోతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి ఇతరులను మోసం చేసే ఐడెంటిటీ థెఫ్ట్, లేనిపోని అబద్ధాలను ప్రచారం చేసే రూమర్ స్ప్రెడ్డింగ్ చేయడం వంటివి ఆన్లైన్ నేరగాళ్ల ప్రధాన ఆయుధాలుగా మారిపోయాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముందుగా మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకొని అకౌంట్ను ప్రైవేట్ మోడ్లో ఉంచుకోండి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్ట్లు, మెసేజ్లను అస్సలు పట్టించుకోకండి. మీ పాస్వర్డ్స్ ఎవరికి చెప్పకండి. ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నట్టయితే భయపడకుండా ఆ మెసేజ్లను స్క్రీన్ షాట్స్ తీసి ఆధారాలు సేకరించండి. అనుమానాస్పద అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఆన్లైన్ వేదికగా కూడా ఫిర్యాదు చేయొచ్చు. చూశారు కదా, ఆన్లైన్ వేధింపులకు భయపడడం మానేసి ధైర్యంగా పోరాడండి. మీకు ఏవైనా సమస్యలు గనక ఎదురైనట్టయితే మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు తప్పకుండా తెలియచేయండి. మానసిక ఒత్తిడికి గనక లోనైనట్టయితే నిపుణుల సలహా తీసుకోండి. గుర్తుంచుకోండి, సైబర్ నేరాలు అరికట్టడం మనందరి బాధ్యత. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ మరియు అవేర్నెస్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.